నమస్కారం మేడం. నమస్కారం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడుతూ కృష్ణ గారు కూడా చాలా సినిమాలు తీశారు ఎన్టీ రామారావుకి ఎగనిస్ట్ గా. కానీ వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారంటే బ్రదర్ ఇంకేమైనా సినిమాలు ఉన్నాయా, చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు అని. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అలా అంటే మీ వైసీపీ వాళ్ళందరూ ఏమన్నారంటే కృష్ణ గారిని అదిగో తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అంటే మహేష్ బాబు గారికి కోపం వచ్చేలాగా వాళ్ళ అభిమానులకు కూడా ఎలా చూద్దాం ఉంటారు మేడం? ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి ఎన్నికల జీవన మరణ సమస్య అయినాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రేపు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, బెయిల్ రద్దు అవుతుంది, జైలుకి వెళ్లాల్సి వస్తే ఆస్తులు ఏమైపోతాయో తెలియట్లేదు. ఈ అవినాష్ రెడ్డి కేసు ఎంతవరకు మెడకు చుట్టుకుంటుందో తెలియట్లేదు. ఎటు చూసినా అయోమయం జగన్నాథం లాగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లయినా గెలవాలి అనే ఒక పంతంలో ఉన్నారు. ఓ పక్కన చూస్తేనేమో కూటమి ఆగమేఘాల మీద ఏమంటారు యుద్ధ బేరీలు మోగిస్తుంది. మరి పరిస్థితిలో వీళ్ళు ఏంటి చేయటానికి పాలు పోవట్లేదు. అందులోంచి భాగంగానే ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదో సందర్భంగా కృష్ణ గారే చెప్పారు ఆ మాట, కోటా శ్రీనివాసరావు గారు చెప్పారు ఇదే మాట. కృష్ణ గారు వాళ్ళు మండలా తీస్తాను ఒక సినిమా తీశారు. సినిమా తీస్తే చాలా మంది దానిలో కోటా శ్రీనివాసరావు యాక్ట్ చేశారు. విజయ నిర్మల కూడా ఒక రోజు ఎయిర్పోర్ట్ లో కనిపించినప్పుడు ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో అనే ఉద్దేశంతో తటపటాయిస్తుంటే ఆయనే పిలిచి చాలా బాగా చేశారు సినిమా, చాలా బాగుంది. చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. అదండి రాజకీయం అంటే. ఆయన ఏదో అహంభావని అదని ఇదని చెత్త చెదారం వాగుతారు కానీ అసలు సరైన క్యారెక్టర్ అంటే అది అన్నారు. అంటే వీళ్ళు కూడా ఎక్కడ తిడతారో అనుకుంటే ఇలా మాట్లాడారని వాళ్ళే చెప్పారు ఇంటర్వ్యూలో. లేకపోతే ఎట్లా తెలుస్తుంది మనకి? ఎన్టీఆర్ అయితే చెప్పడు కదా ఈ మాట. ఈ మాట ఏదో ఇంటర్వ్యూలో కృష్ణ విజయ నిర్మల గారే చెప్పారు. అది వీళ్ళు ఇప్పుడు ఆ మాటని అంటే రాజకీయాలంటే ఇలా ఉండాలి, ఇంత స్పోర్టివ్ గా తీసుకోవాలి, ఇలా సుహృద్రభావం ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఈ మాటను వాడుకుని ఎక్కడ తంపు పెడితే గొడవ పెట్టేస్తే మహేష్ బాబు అభిమానులు ఎక్కడ పవన్ కళ్యాణ్కో లేకపోతే తెలుగుదేశానికి ఓట్లేస్తారో అనే ఒక ఉద్దేశంతో ఇలా మాట్లాడడం అనమాట. ఏం చెప్పినా అసలు వీళ్ళ గురించి ఏం చెప్పుకోవడానికి కూడా వీల్లేదండి. అసలు చక్కగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుతెన్నుల్ని చక్కగా హాస్య నటులతోటి మంచి చిన్న చిన్న స్కిట్స్, దివాకర్ అని ఒక సినిమా వచ్చింది, ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, చాలా బాగుంది. అలాగే ఈ జగన్ పనులు ఒక్కొక్కటి స్కిట్ లాగా వేయటము, అవన్నీ షార్ట్స్ చేసి ఫోన్లో పెట్టడము, అదంతా ఎట్లా ఉందంటే రోజు మనం చూసే కదా ఇవి అనిపించేలాగా ఉంది. అంత చక్కగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరేమో ఇలా బూతులు మాట్లాడుకుంటూ ఎవరెవరికి చాటుమాటు రాజకీయాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏమేమి కంతలు ఉన్నాయి చూసి వాటిని ఆధారంగా చేసుకుని వాళ్ళని అన్పాపులర్ చేసి తద్వారా ఓట్లు గుంజుకుందాం అనుకుంటున్నారు తప్పితే ధైర్యంగా నేను రాజధాని కట్టానని కానీ, పోలవరం కంప్లీట్ చేశానని కానీ, వైజాగ్ గురించి ఒక మాట మాట్లాడానని కానీ, బోలెడు సంస్థలు తెప్పించానని కానీ, ఆ వచ్చిన సంస్థల వల్ల ఇంత ఉద్యోగస్తులు అయ్యారు, నిరుద్యోగ శాతాన్ని తగ్గించామని కానీ, వ్యక్తుల ఆదాయాలు పెంచామని కానీ, జాబ్ క్యాలెండర్ వేసామని చూపించండి. అవి చూపించుకోవచ్చుగా. అంటే మద్యపాన నిషేధం కూడా చేస్తానని చెప్పారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. చేస్తానన్న ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అంటే, నాకు మద్యపానం మీద ఇంత గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది, ఈ 20 ఏళ్ల కాలానికి సరిపడా నాకు ఇంత ఆదాయం వస్తాయి కాబట్టి ఆ ఆదాయానికి ఎగనెస్ట్ గా నాకు లోను ఇవ్వండి అని చెప్పి లోన్ తీసుకున్నాడు అంతటి ప్రబుద్ధుడు. ఇప్పుడు నిజంగా మద్యపానం నిషేధం చెయ్యాలి అని నువ్వు మనసా వాచ కర్మణ నమ్మితే, ప్రజలకు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడితే, నువ్వు అసలు మద్యపానం మీద నువ్వు ఎట్లా అప్పు తీసుకుంటావు? ఎవడన్నా తాగితేనే కదా ఆదాయం వచ్చేది, నీకు తాగంది ఆదాయం రాదు కదా. మరి నువ్వు మద్యపాన నిషేధం అమలు చేస్తే ఆదాయం ఎట్లా వస్తుంది? అంటే ఇదన్నా అబద్ధం కావాలి, అదన్నా అబద్ధం కావాలి, రెండిట్లో ఏదో ఒకటి అబద్ధం ఉంది కదా. మరి చెప్పు, ఇప్పుడు నువ్వు ధైర్యంగా వచ్చి ఏది అబద్ధం ఏది నిజమో చెప్పారు. లోన్ తీసుకున్నందుకు కంపల్సరిగా మద్యపాన విషయం కుదరదండి. ఇంకా లోన్ తీసుకున్నారు కదా, ఆపటానికి కుదరదు. మద్యపాన నిషేధం అవ్వదు. అసలు చేతులు ఎత్తేసారుగా చేయలేనని. పైగా మద్యపాన నిషేధం సంగతి పక్కన పెట్టి అసలు మందు షాపులు ఎంత అధ్వానంగా నిర్వహిస్తున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్, పేటిఎంలు ఇవేమి పనిచేయవు.
క్యాష్ అండ్ క్యారీ అంట. క్యాష్ అండ్ క్యారీ. ఎందుకు నువ్వు క్యాష్ అండ్ క్యారీ పెడుతున్నా? ఓ పక్కన మోడీ లాంటి వాళ్ళేమో ₹1 మల్లెపూలు కొనుక్కుంటే కూడా ఫోన్ పే పెట్టుకోండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఫోన్ పే పెట్టుకుంటున్నారు కూడా వాళ్ళు. నీకేం రోగం వచ్చింది మరి? నువ్వు ఇవన్నీ నువ్వు చేస్తూ నీకు ఎక్కడ ఎడ్జ్ దొరుకుతుంది రెండో వాళ్ళ మాటల్లో, ఆ ఎడ్జ్లోకి దూరేసేసి వాళ్ళ మనసులు పాడు చేద్దాము అని చెప్పి చేయాలని చూస్తున్నావంటే అసలు నీకు రాజకీయం తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా ఏంటి అనేది మాట్లాడుకోవాల్సి వస్తుంది. చాలా విచిత్రంగా ఉందన్నమాట. చాలా. అంటే వీళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అంటే స్పోర్టివ్గా ఉండాలి రాజకీయాలని. చాలా మంది ఇదివరకు రాజకీయాలన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఓ ఎంత విరోధులైనా అసెంబ్లీలో బయటకు వచ్చి మళ్ళీ బావానో అలా అనుకునేవారట. అవును. పెళ్లిలో కలుసుకున్నప్పుడు. ఇప్పుడు చూస్తుంటే అసలు వీళ్ళు ఎలా ఉందంటే అండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది హోమ్ స్కూలింగ్ చేయిస్తారు పిల్లల చేత, స్కూల్కి పంపరు వాళ్ళు. ఇప్పుడు ఈ బీజేపీ మాధవీలత కూడా అది చెప్తుంది, నేను నా పిల్లలకు హోమ్ స్కూలింగ్ చేయించానని. ఇంకా అలాగే కొంతమంది హోమ్ స్కూలింగ్ చేయిస్తారు. వాళ్ళకి చుట్టూ ఉన్న పిల్లలతో ఎలా మలగాలో తెలియదు వాళ్ళకి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్యాలెస్ దాటి రాడు కదా బయటికి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి తెలియదు జగన్మోహన్ రెడ్డికి. అదే నలుగురితో కలిసే మనిషికి అయితే, నలుగురితో సంబంధాలు నిత్యం కొనసాగించే వ్యక్తికి అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకేం తెలియదు, అందుకే ఏదో ఒకటి దొరికిందల్లా అంటే అక్కడే కూర్చుని పథక రచన చేస్తూ ఉంటారు అనమాట. ఏ మూల నుంచి వెళ్తే ఎటు నుంచి ఇప్పుడు దొంగకే ఎక్కువ దారులు తెలుస్తాయంట. అట్లా ఏ మూల మనకి అవకాశం దొరుకుతుందా, ఎడ్జ్ దొరుకుతుందా, అక్కడికి వెళ్ళి కుంపడి పెడదామని చెప్పి చూస్తారు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన పిల్లలకి ఎట్లా అయితే పెద్దగా విధానాలు తెలియకుండా ఉంటాయో అలా అనమాట ఇది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆయన చేసుకున్న ప్యాలెస్ రాజకీయాలకి ఆయన మూల్యం చెల్లించక తప్పదు. కానీ వీళ్ళెవరు ఒప్పుకోవట్లా పాపం దానికి. అందుకని ఆ మూల్యం చెల్లించుకోకుండా ఉండాలి అంటే ఎట్లా కొట్లా రెండో వాళ్ళ బలహీనతల్ని మన బలాలుగా చేసుకొని ఆట ఆడాలని చూస్తున్నారు. అంటే ఏం మాట్లాడినా సరే అది నెగిటివ్ గా తీసుకోవాలి, అర్థం ఎదుగుతున్నారు. వాళ్ళు ఒక ఉద్దేశంతో అన్నారనుకోండి, వీళ్ళు ఇంకొక ఉద్దేశంలోకి మారుస్తున్నారు దాన్ని. అది అంటే మీకు బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు అనేది అర్థం. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.